హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటుంటాను. ఇంక ఇప్పుడైతే నిన్న నైట్ కళ్ళు మండుతున్నాయని చెప్పి కాటుకు పెట్టుకుంటే మంచిదని చెప్పాను కదా. నిజంగా అండి, అది 100% వర్క్ అయ్యింది. కాటుకు పెట్టుకుంటానే కళ్ళన్నీ కూల్ అయిపోయి నేను తర్వాత ఒక బ్లౌజ్ అర్జెంట్ ఉండే బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. నిన్న మార్నింగ్ నుంచి అస్సలు కళ్ళు మండుతానని చెప్పి స్టిచ్ చేయడానికి వెళ్ళనే లేదు, అసలు మిషన్ మీద కూర్చోలేదు. కానీ కాటుకు పెట్టుకున్న తర్వాత ఇంకా అర్జెంట్ ఉంటే ఇంకా తప్పక ఓ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అది ఆల్రెడీ వీడియో పెట్టాను. నెక్స్ట్ దాన్ని ఎలా కుట్టాను అనేది వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతానండి. నిజంగా ఇప్పుడు నన్ను చూసా అంటే భయపడొద్దండి ఎవరు, మరి చంద్రముఖిలా ఉన్నానని చెప్పి. మళ్ళీ కాటుకు పెట్టుకుంటే కళ్ళు ఇలాగే అవుతాయి కదా, అందుకని ఇంక అందరికీ సోమవారము హడావిడి పనులు. ఇంక ఇంట్లో పని అంతా పూర్తయింది, అంతా క్లీనింగ్ చేసేసినాము. ఇంక నెక్స్ట్ సోమవారం స్నానం చేయందే వంట చేయమండి, వంట మొదలు పెట్టము. అందుకే ఈరోజు సోరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. బియ్యం కూడా నానబెట్టేసినాను. రెడీ పెట్టేసి ఆ తర్వాత మనం స్నానం చేసి వచ్చుకొని జల్దీ చేస్తే అవుతుందని చెప్పి ఇంక అన్నీ అయితే రెడీ పెట్టినాను. మెంతికూర అయితే పోయిన వారం తెచ్చినానండి, అంత కొద్దిగా పాలిపోయింది. అందుకే కడిగి ఎండకు పెడితే మెంతాకు అన్న వస్తుంది కదా అని చెప్పి, అదేమంటారు కస్తూరి మేతి కన్నా వస్తుందని కడిగేసి అయితే ఇప్పుడు ఎండకు పెట్టేస్తాను. ఇది కస్తూరి మేతిలో చేసుకుంటాను నేను. ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.